ఇక్కడ ట్యాంక్ బండ్ శివ ఫ్యామిలీకి జాబ్ లెటర్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ ఈ ట్యాంక్ బండ్ శివ ఈయన నిజంగా మానవ సేవే మాధవ సేవ అని చెప్పి నమ్మి బతుకుతున్నటువంటి వ్యక్తి. ట్యాంక్ బండ్ మీద ఉంటాడు, మీరు అటు వెళ్ళినప్పుడు కూడా చూస్తే కనపడతాడు. ఒక పక్క వాళ్ళ భార్య పావురాలకి మనం అవి ఇత్తులు చల్లుతాం కదా, వాటిని అమ్ముతుంటుంది ఒక పక్క. ఈయన ఇటుపక్క ఉండి ట్యాంక్ బండ్ మీద ఎంతోమంది పర్యాటకులు వస్తుంటారు. దాంట్లో కొంతమంది ఇక జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు వస్తారు, లేదా వాళ్ళు ఏదో ఒక బాధతో దుంకుతారు. దుంకితే ప్రాణాలతోని కాపాడడానికి సిద్ధంగా ఉంటాడు అక్కడ. పైపెచ్చు చాలామంది బాడీలు అంటే శవాలు తిరిగి తీసుకురావడం చాలా కష్టమవుతుంది. పోలీసులకు కూడా అది అసాధ్యమైనటువంటి పని. ట్యాంక్ బండ్ శివని వాడుకుంటారు. శివ పేరే ట్యాంక్ బండ్ శివ అని అయిపోయింది. అది సోను సూద్ లాంటి వాళ్ళు కూడా ఆయనకు వీడియో కాల్ చేస్తారు. సోను సూద్ లాంటి వాళ్ళు కూడా వచ్చి కలిసిపోయినరు. సోను సూద్ ఆయనకు ఒక వెహికల్ కూడా ఇచ్చిండు. అయితే ఆ ట్యాంక్ బండ్ శివకి ఎలా కాంగ్రెస్ ప్రభుత్వం గుర్తించి నిజంగా చెప్తా ఉన్నా కదా, మంచి పని చేసింది. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అంటే తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యే ఉంటే ఆ ఏరియాకి ఆయనను కూడా పోయి చాలాసార్లు అడిగాడు, అన్న నాకు ఒక డబుల్ బెడ్రూమ్ ఇల్లన్నా ఇప్పియండి అన్న అని అడిగితే ఆ ప్రభుత్వం పెద్దగా పట్టించుకోవాలి. నేను ఓపెన్గా నేను చెప్తా ఉన్నా కదా, ఇప్పుడు అనుమను దూల పురుష్ ఇప్పుడు మాట్లాడు. అయితే గతంలో ఆ ట్యాంక్ బండ్ శివ నేను అన్న వందలాది శవాలను వెలికి తీసిన చనిపోయి అంటే కనీసం కుటుంబ సభ్యులకి చివరికి ఆ అంతిమ సంస్కారాలన్నా చేసుకోవడానికి ఆ బాడీని తీసి ఇచ్చిన అని చెప్పి ట్యాంక్ బండ్లోకి డైరెక్ట్గా దూకి ఆయన ఈత కొట్టి ఆ బురదలో ఆ కంపులోంచి ఎట్లాంటి బాడీ అయినా కుళ్ళిపోయిన శవాలన్నటువంటిది చేతుల మీద తీసుకొచ్చి చెప్తూ ఉంటాడు. ఆయన ఇంటర్వ్యూ కూడా నేను చేసిన గతంలో ఒక ఛానల్లో ఉన్నప్పుడు, తెలిసి ఒక 4-5 ఏళ్ళ కిందనే కరోనాకు ముందే ఇంటర్వ్యూ చేసిన. సో ఆయన చేసినటువంటి సేవలకు గుర్తింపుగా అప్పుడే లేక్ పోలీస్కి సర్కిల్ ఇన్స్పెక్టర్గా ధనలక్ష్మి గారని ఉంటుండే. ఆమె దగ్గర కూడా చాలాసార్లు రిక్వెస్ట్ పెట్టుకున్నాడు. ఆమె కూడా చాలాసార్లు ప్రభుత్వానికి చెప్పింది, డీజీపీ స్థాయి దాకా తీసుకుపోయింది. సార్ ఏదన్నా ఒక ఉద్యోగం ఇస్తే బాగుంటుంది ఆయనకంటే, మరి అర్హత లేకనో ఏదో ఒక రకంగా ఆయనకైతే ఉద్యోగం దక్కలేదు. చివరికి వాళ్ళ కొడుక్కి ట్యాంక్ బండ్ శివ ఫ్యామిలీకి జాబ్ లెటర్ అందజేస్తున్న సీఎం రేవంత్ రెడ్డి అంటూ వాళ్ళ కొడుకు ఈ బాబుకి ఈ అబ్బాయికి ఇచ్చింది సరే హోంగార్డ్ జాబే, అయినా నేనేమంటా అంటే అర్హత ఉంటే ఎక్కువ ఇచ్చినా తప్పులేదు. ఈ సమాజం పైన ప్రేమతోని ఇష్టంతోని ఎంత కష్టాన్నైనా ఓర్చి పనిచేస్తున్నటువంటి ఇటువంటి కుటుంబాలని ఆదుకోవడం అనేది డెఫినెట్గా మంచి పని. ఈ రేవంత్ రెడ్డి చేసినటువంటి మంచి పనుల్లో ఇది కూడా ఒకటి. గతంలో ట్యాంక్ బండ్ శివ చాలాసార్లు బాధపడ్డాడు, మా ఇంటర్వ్యూలో కూడా ఏడ్చాడు. ఒకసారి ఆయనతో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మరి ఆయన గత ప్రభుత్వంలో కూడా అడిగిండు, బట్ ఆయనకి అప్పుడు పెద్దగా, ఇప్పుడు డబుల్ బెడ్రూమ్కు అదే ఇందిరమ్మ ఇల్లు కూడా ఇస్తామని చెప్పి కనిపిస్తూ ఉంది వార్తలో. అయితే శివబాయ్, హలో శివబాయ్ నమస్తే. నమస్తే నరేష్ అన్న మాట్లాడుతున్నానే. శివన్న అన్న, నీ ఫోటో ఇలా దిశ పత్రికలో చూసి నాకు చాలా సంతోషమైంది. అంతా మీ అభిమానము ఆప్యాయత మీ ప్రేమ ఎల్లప్పుడూ ఇట్లే ఉండాలని మనస్ఫూర్తిగా సంతోషం మాటలు అన్న. ఇప్పుడైతే లైవ్ లో ఉన్నావు నువ్వు, రాష్ట్రంలో చాలా మంది ప్రజలు చూస్తూ ఉన్నారు, మన లీడర్ టీవీ ఛానల్ లైవ్ లో ఉన్నారు మీరు. అయితే నాకు ఏంటంటే ఒకనాడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా మీరు అంటే ట్రై చేసిర్రు, అంటే కనీసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తే బాగుండేది, ఏదైనా జాబ్ ఇప్పిస్తే బాగుండే. అప్పుడు ధనలక్ష్మి మేడం కూడా ఉండే, అప్పుడు సిఐ ధనలక్ష్మి మేడం ఉండే. అప్పుడు కూడా ప్రయత్నం చేసాం. అయితే ఇప్పుడు నాకు వచ్చిన డౌట్ ఏంటంటే, నీకు ఇప్పియాలి కదా జాబ్, యాక్చువల్గా నీకెందుకు రాలే అంటే అర్హత లేదనా? అర్హత లేదు, అర్హుడు కాదని కాదనా. ఇప్పుడు నేను తీసుకోనికి ఏముంది, ఇచ్చేవాళ్ళు చెప్పొద్దు, ఇచ్చేవాళ్ళు చెప్పొద్దు, చూపించాలి. ఇప్పుడు పిల్లగాడు ఉన్నాడు, మనది నా దగ్గర సర్వీస్ ఉంది. అవును. ఇప్పుడు ప్రజలకు ఏం కావాలి, నేను ఒక గురువు లాగా 10 మందికి నేర్పించాలని ఆశ నాకు. ఓకే, నేను అడిగింది నాకు స్విమ్మింగ్ పూల్ ఇప్పాను. ఓకే, ఏమన్నాడు మరి? ఓకే అన్నాడు, అప్రూవల్ చేసిండా? సూపర్ సూపర్. శివన్న, నేను ఏమంటా అంటే, మీరు వెలికి తీస్తున్నటువంటి ఆ బాడీలో ఆ కుళ్ళిపోయిన ఆ శరీరాలను బయటకు మీరు తెస్తుంటే పేరు శివనే, ఆ శివుని రూపమే కనిపిస్తుంది మాకు. చాలాసార్లు అనుకుంటుంటాం మేము. అన్నా నాది ఏం లేదన్నా, నేను నీలాక మనిషివేనే, కానీ అట్లా అనిపిస్తావు అంటున్నా. నీ సేవ అట్లా అంత గొప్పదని చెప్తున్నా. అక్షరాల నేను ఏమనుకుంటున్నా అంటే, ఇదే నేను ఏదో చేస్తున్నా అంటే, మీరు నాకు ఒక బ్రదర్, ఇప్పుడు నాకు గుర్తు చేస్తున్న తమ్ముడు, నువ్వు జాగ్రత్త ఉన్నా అని. మీ మాటల్లో నాకు అదే గుర్తు వస్తుంది, మా అన్న నాకు ఏదో చెప్పిన దాని ప్రకారం నడవాలని. దాన్ని ఎలా పాటిస్తూ నేను ఇట్లా సక్సెస్ గా చేస్తూ వస్తున్నా. ఎంత టైం ఇచ్చిండు రేవంత్ రెడ్డి? అంటే ఎవరి త్రూ వెళ్ళిండ్రు, ఏంది ఇది ఒక్కసారి చెప్పు జరా, ప్రజలకు అర్థం కావాలి. అక్షరాల
వాళ్ళ భార్య ఉమ్, బ్రహ్మానందం గారు నా కాళ్ళు మొక్కడము, ఉమ్, అర్జున్ సారు 1,00,000 రూపాయలు డొనేట్ చేయడము అవును. సోషల్ మీడియాలో ఒక వైరల్ అయిపోయింది అది. అది ఒకటి. సోను సూద్ గారు కూడా మీకు వెహికల్ కూడా పంపినట్టున్నారు, కలిసి కూడా. ఉమ్, అక్షరాల ఉమ్, ప్రజల స్పందన ఇది. ఉమ్, ఉమ్, ప్రజలు ఇచ్చిన గాడ్ గిఫ్ట్. ఇప్పుడు నేను ఎందుకంటే ప్రజలు, ఉమ్, నేను ఆశమాషగా నేను చేస్తున్న పనో సమాజం కోసం చేస్తున్న పనో తెలియదు, కానీ ఉమ్, ప్రజలు నన్ను ఎంచుకుని ఒక శివన్న ట్యాంక్ శివన్నకి ఏదైనా చేయాలి. ఉమ్, ఉమ్, బీఆర్ఎస్ ప్రభుత్వం నాకు అప్పుడు రేవంత్ రెడ్డి గారు ఆ ప్రభుత్వంలో నేను చెప్పాను, మన హయాం వచ్చినప్పుడు శివ నేను మన హయాం వచ్చినప్పుడు ఏం చేస్తా అని చెప్పేసి అన్నాడు అనమాట. ఉమ్, ఉమ్, ఉమ్. అదొకటి ఆయన మైండ్ లో ఉంది, వాళ్ళ ఫ్యామిలీ మైండ్ లో ఉంది. అవన్నీ చూసి వాళ్ళు డైరెక్ట్ ఫోన్ చేశారు. ఓ సూపర్. డైరెక్ట్ ఫోన్ చేశారు. ఇది అవి కూడా ఒక 10 రోజుల ముందు, అంటే ఇది ఒక్కొక్క మనకి ఏమంటారు దీన్ని, ముస్లిం సోదరుల పండుగ మనకు రంజాన్ ఎండింగ్ లో 21 తారీఖు నాడు బాబుకి హోంగార్డ్ జాబ్ అప్రూవల్ అయింది. ఓకే. మనకి శ్రీరామ నవమి నాడు సంజీవయ్య పార్క్ లో హోంగార్డ్ అదేమంటారు దాన్ని స్విమ్మింగ్ పూల్ ఓకే చేశారు దాంట్లో. ఓకే సూపర్. అలాగే డబల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లా డబుల్ బెడ్రూమ్ ఇందిరమ్మ ఇల్లు మళ్ళీ, అంటే మీ ఫ్యామిలీ పెద్దది కదా మీకు ఇల్లు సరిపోదు ఇది అని చెప్పేసి మళ్ళీ ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్ కేటాయించారు. సూపర్ సూపర్. ఒక 5 లక్షలు క్యాష్ ఇచ్చారు. క్యాష్ ఇచ్చిందా? 5 లక్షలు ఇచ్చిందా? ఇచ్చారు. సూపర్ సూపర్, బ్రహ్మాండం. నేను అక్కడ మీరు అడిగిన ప్రశ్నకి ఏంటంటే, నేను ఉద్యోగం ఆశించడం అనేది అప్పుడే నాకు ఉద్యోగం వస్తుండే. కాదు శివబాయ్, అప్పుడు ఏమనుకున్నాం అంటే, అరే మీకు కూడా అర్హత ఉండే కదా, మిమ్మల్ని కూడా డిపార్ట్మెంట్లో తీసేసుకుంటే ఉపయోగపడతారు వాళ్ళకి, లేక్ పోలీస్ కింద అని అనుకున్నాం అప్పుడు అందరం. అప్పుడు మేడం వాళ్ళు నా పైన ఏం ఆలోచించారంటే అన్న, శివని బందీ చేయొద్దు అనేది వాళ్ళు ఆలోచించారు. ఓకే. శివని బందీ చేయొద్దు, వాడు చేసే పని 10 మంది కూడా కష్టపడతాడు. ఈ యొక్క హోంగార్డ్ డ్యూటీ అనేది చిన్నది, ఇలా కాకుండా తనకు సాలరీ అనేది మంత్లీ పడేలాగా ఉండాలి అని సివిల్లోనే వర్క్ చేస్తాడు, సివిల్లోనే డిపార్ట్మెంట్ కి పనిచేయాలి. ఓకే. అలా వాళ్ళు నిర్ణయం తీసుకోరు. అప్పుడు చౌహాన్ సారు, కమిషనర్ మహేందర్ రెడ్డి సారు వాళ్ళంతా నిర్ణయాలు అవే ఉండేవి. మేడం పోయినాక ఏమైందంటే నన్ను కొంచెం ఎవరు పట్టించుకోలేదు, నేను ఎవరిని అడగలేదు. అక్క మేడం లక్ష్మీదేవి అమ్మ పోయింది, నాకు చెయ్యి రిపేర్ అయిందని అంతే. ఇక ఓకే. మేడం పోవడమే ఇంకా నా చెయ్యి రిపేర్. ఓకే. అది అంటే అంటారు కదా, నాకు వెనుక ఒక బోన్, ఒక ఎముక, ఒక తోడబుట్టిన ఆమె కన్నా ఎక్కువ చూసుకున్నాను ఆమె. ఓకే. ఎందుకంటే అప్పుడు మరి ఆ డిపార్ట్మెంట్కి కష్టమైన పని అది మీరు చేసేది, అంటే వాళ్ళు గుర్తించడంలో వాళ్ళతోని కాని పని అది, వాళ్ళు ఎవరు దిగి తీసుకొచ్చే పరిస్థితి కాదు వాళ్ళది పోలీసులది. ఇంకా అంటే ఇంకా నడుస్తున్నాయా అంటే ఆత్మహత్యలు చేసుకుంటుర్రా జనాలు, ఇంకా పోతుర్రా? వారంలో 5 డెడ్ బాడీలు తీసిన నా కొడుకు ఒక్కడే. ఏ కొడుకు ఇప్పుడు హోంగార్డ్ గా జాయిన్ అయినా? ఒకటే వారంలో 5. అవునా? ఓకే. కంటిన్యూగా రెగ్యులర్ గా ఒక అమ్మాయిని ప్రాణాలతో కాపాడిండు, ఒక అమ్మాయిని నీళ్ళకి తీసిండు, ఒక బాబు డెడ్ బాడీ తీసిండు, ముసలాయన తీసిండు, ఇంకో ఒక ఉండదు 34 ఏళ్ళు ఉండొచ్చు ఆయనకి పాపం. కాదే, ఇప్పుడు ఆడ సీసీ కెమెరాలు ఉంటాయి, లేక్ పోలీసు వాళ్ళు ఉంటారు, అలా కనుసనలే ఉంటుంది కదా ట్యాంక్ బండ్ అంతా, అట్లా దూకుతారు. ధనలక్ష్మి మేడం ఉన్నప్పుడు దానిపైన ఒక శ్రద్ధ అనేది ఒక డిపార్ట్మెంట్ చెరువు చుట్టూరుగా ఖచ్చితంగా ఉండాలనేది మేడం దృష్టిలో ఉండే. మేడం ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పక్కకి, ఇప్పుడు దాన్ని ఎవరు పట్టించుకునే వాళ్ళు లేరు, దాని గురించి మాట్లాడే అధికారం నాకు లేదు. ఓకే. అందరిలో నేను ఒకరిని, పిలిస్తే పలకాలి లేకపోతే లేదు, అంతే అన్న. అక్క పోయింది, అంత అయిపోయింది. ఓకే. అయితే ఇంకొకటి, మీ బాబు ఏం చదువుకుంటూ వేణుమాధవ్? ఆయన 10 అయిపోయింది అన్న, 10 అయిపోయింది. 12 కూడా ఓపెన్, 11 ఓపెన్, 15 రాసిండు. అంటే కానిస్టేబుల్ ఉద్యోగం ఇస్తే కూడా బాగుండేది మరి. అది ఇంకా సారు వాళ్ళకి ఐడియా ఉండాలని అడిగారు, బాబు ఇంకా చదువుకోవట్లేనే పైన పోస్ట్ అదే అన్న. హోంగార్డ్ డ్యూటీ అంటే ఒక వాచ్మెన్ డ్యూటీ అక్కడ అది. అంటే అట్లని చెప్పి తక్కువ అని కూడా ఏం కాదు, జీతం కూడా మంచిగా ఉంది హోంగార్డులకి. గతంలో పెంచారు కేసీఆర్. మేము జీతం చూస్తారేమన్నా, గుర్తింపు అక్కడ మా సేవ అనేది 10 మందికి అవసరం ఉంది.
ఓకే. మేము డబ్బుకి ఆశించాలి, మేము బయట పని చేసుకోవచ్చు. నువ్వు పిలిస్తే నువ్వు అన్న నాకు పని అంటే నువ్వే నాకు పని ఇప్పిస్తావు. నేను ఆ పని చేస్తే నేను ఈ పని చేయలేను ఫస్ట్. ఓకే. ఓకే. ఇక్కడ నాకు ఒక ప్రశ్న ఉంది. ఇప్పుడు గత ప్రభుత్వంలో నువ్వు చేసిన సేవను గుర్తించలేదు, పిలవలేదు, ఇవ్వలేదు అనేది ఒకటి ఉంది కదా. ఈ ప్రభుత్వం పిలిచింది అని అనిపిస్తుంది కదా. ఫరక్ ఏం కనిపిస్తుంది అంటే కేసీఆర్ కంటే రేవంత్ రెడ్డి మంచిగానే ఉన్నారా, గొప్పనా, లేకపోతే ఏం కాదు ఇద్దరు ఒకటేనా, లేదా ఒకళ్ళు ఎక్కువ తక్కనా, అట్లేమన్నా? గత ప్రభుత్వం నన్ను గుర్తించింది, ఒకవేళ గెలిచినా ఈ రోజు నా ఆలయంలో కూడా నేను ఉద్యోగస్తుని అవుతుంటే. అచ్చా, వాళ్ళు కూడా ఇచ్చిరా హామీ? 100%. గత ప్రభుత్వంలో కేటీఆర్ గారు నాకు డైరెక్ట్ గా శివ బాబు నేను కేటీ రామారావు అని మాట్లాడుతున్నా సార్ ఫోన్ చేసిండు. మా పిల్లలు రోడ్డు పైన మా పరిస్థితులు బాగాలేకపోయినా వాళ్ళు గుర్తించిండ్రు. అలాగే హెచ్ఎండి ఎవరైతే ఉన్నారో మనకు బుద్ధ పూర్ణమి నుంచి శివకి ఒక ఇల్లు కావాలి సార్, అతను రోడ్డు పైన ఉన్నాడు, వాటర్ కి దేనికి దానికి ఇబ్బంది ఉన్నాయి, తను వర్క్ చేసేది ఎక్సలెంట్, కానీ ఉండే సిచ్యువేషన్ బాగాలేదు కొద్దిగా అని చెప్పేసి ఆయన గుర్తించి నాకు డబుల్ బెడ్రూమ్ అప్పుడు ఇచ్చింది సారు. ఏంటంటే మా ఫ్యామిలీ మా పెద్ద కుటుంబం. ఎంతమంది పిల్లలు నీకు? నాకు 7 మంది పిల్లలు అన్న. అవునవును, నేను వచ్చినప్పుడు చూసిన కరెక్ట్ 7. 4 మగ పిల్లలు, 3 ఆడపిల్లలు. సో ఆ గత ప్రభుత్వం నాకు ఆదుకుంది, అన్నం పెట్టిన తల్లిని చెయ్యి తీసేయలేను. ఇప్పుడు ఈ రోజున్న సమస్యలు ఏంటంటే రేవంత్ రెడ్డి గారు నన్ను గత ప్రభుత్వం రాకముందు కూడా చెప్పిండు, శివ మన హయాం వస్తే నీలాంటి వాడికి మేము చూడకపోతే ఇంకెవరు చూస్తారని ఆయన ఒక మాట ఇచ్చింది నాకు అప్పుడు. కానీ ఆయనతో పాటు కూర్చున్న మీ ఫ్యామిలీ ఫోటో చూస్తే నేనైతే మంచిగా సంతోషం అనిపించింది, నాకైతే హ్యాపీ అనిపించింది నిజంగా. అంటే శివ కష్టానికి అంటే సరే నువ్వేమో అవన్నీ ఆశించి చేయలే, నువ్వేదో అది వస్తుంది ఇది వస్తుంది వాళ్ళు ఇస్తారు వీళ్ళు ఇస్తారని చేయలే, నీకు నచ్చింది, నీకు దేవుడు అట్లా చెప్పిండు అనిపించింది, నీకు అది చేయాలనిపించింది, చేస్తున్నావు. కానీ గుర్తింపు వచ్చింది కదా, మాకు చాలా సంతోషం అనిపించింది శివ ఆ రోజు. అన్న ఈ గుర్తింపు అనేది ఏంటంటే అన్న, నేను చెప్తున్నా నేను రాజును కాలేడు, ఒక్కని కాలే, మీ అందరు సపోర్ట్, మీ అందరు దీవెనలు ఉన్నాయి. శివ అనేబడి ఒక మనిషి ఒక ఈ మురికి గుంటలో కాకుండా ఈ సమాజంలో ఏలుతున్నాడు, వాడు ఒక దోమలాగా ఈగలాగా బాధపడుతున్నాడు. దీని కూడా స్వేచ్ఛత కావాలని మీరు ఆశించారు అందరూ. కరెక్ట్. ఆశ నెరవేరింది. అందరం ఇంటర్వ్యూలు చేసి అందరం బయట ప్రపంచానికి చెప్పి అన్ని చేసే ప్రయత్నం చేసింది మీరే కదన్నా. మీ కష్టం లేదా నేను అంత రాలేనా, గ్రౌండ్ లో కాలన్నా గ్రౌండ్ ఊకన్నా రాదు కదా. నేను కూడా ఏం కోరుకున్నా, ఇప్పుడు ఈ ప్రభుత్వం నేను అడిగింది అదే సార్, నేను ఉద్యోగాన్ని ఆశించట్లేదు, ఒక స్విమ్మింగ్ పూల్ ఇస్తే నాలాంటి పిల్లల్ని కొందరు తయారు చేస్తా. వెరీ గుడ్, సూపర్. నేను ఉన్న నాళ్ళు నేను దాని సేవకుడిగా ఉంటా, కానీ దీనికి మళ్ళీ వేరే వాళ్ళు నాకు లింకులు ఉండదు. నాకు ఓకే, సూపర్. ఏమాత్రం ఉన్నా నాకే నా చేతి మీదే నడవాలి, వాళ్ళకు గురువుగా నేనే ఉండాలి, నువ్వే ఉండాలి, కోచ్ గా నువ్వే ఉండాలి, నువ్వే నేర్పియాలి. దాని మెయిన్ ఉన్న రైట్స్ మొత్తం నాకే ఉండాలి. సో అది నీకు కొంత అంటే బిజినెస్ గా కూడా ఉపయోగపడుతుంది, అంటే కొంత వాళ్ళకి నేర్పిస్తే నీకు వచ్చే ఫీజు వల్ల కూడా కొంత కుటుంబ పోషణ ఈజీ అవుతుంది కదా. రేవంత్ రెడ్డి సార్ అదే చెప్పాను, శివకి ఆర్థికంగా ఏదైనా పని చేస్తుంది అని చెప్పేసి సంజీవయ్య పార్క్ లో కట్టిస్తుంది. సంజీవయ్య పార్క్ లా, ఓకే, సూపర్, బ్రహ్మాండం. చివరిగా ఇంకో ప్రశ్న శివ, ఒక ఎల్లమ్మ గుడి కడుతున్నా ఊర్లో, అయిందా? అన్న గుడి కడతానికే తనకలాడుతున్నా, అది దైవ నిర్ణయం అన్న, అంత సడన్ లా కాదు. అట్లా అంటే నేను 5 ఏళ్ల కింద కూడా నేను కూడా 1000 రూపాయలు వేసిన ఉండిలా, అందుకే గుర్తొచ్చింది నాకు. చాలా సంతోషం అన్న, అమ్మవారి ఆశీస్సులు ఉన్నందుకే నేను పోరాడుతున్నా, అవుతుందా, తల్లి నీడలో బతుకుతున్నా. ఆ ఒక టెంపుల్ కి నేను నా సహాయశక్తి వేరే. ఈ రోజు నేను రూపాయి జమ చేసి దానికి నేను కేటాల్సిన అవసరం ఉంది. ఓకే, దానికోసం నా తనకులాట వేరే 2016 నుంచి ఇప్పుడు తనకలాడుతున్నా. థ్యాంక్ యూ శివ. ఒకసారి ఇంటర్వ్యూ చేద్దాం, మళ్ళీ వస్తా నేను, మళ్ళీ ఒకటి మంచి ఇంటర్వ్యూ చేద్దాం ట్యాంక్ బండ్ మీద. ఫోన్ చేస్తా నీకు. థ్యాంక్ యూ. ఇగో ఇది మొత్తానికి శివ చేసినటువంటి సేవలకి గుర్తింపుగా ప్రభుత్వం ఇలా ఇందాక బాగా మాట్లాడారు కదా, నేను బీఆర్ఎస్ అని, పింక్ అని, కండువా అని, మరి ఇలా నేను రేవంత్ రెడ్డి చేసిన పనిని పొగుడుతున్నాను, మరి దీన్ని ఎట్లా పొగడొద్దు కదా, ఇది కూడా తప్పు అనాలి కదా, దీంట్లో కూడా తప్పు వెతకచ్చు కదా. అరే ఈ హోంగార్డ్ ఇస్తావా ఈయనకు జాబు, ఈయనకు డిఎస్పీ ఇచ్చిన తక్కువనే అని చెప్పి మాట్లాడచ్చు. ఓలలోకి ఇస్తారు రేవంత్ రెడ్డి, నువ్వు గీ జాబ్ ఇచ్చి ఇడిచిపెట్టుకుంటావా, ఇంకా వేసేది ఉండే కదా, 5 ఇస్తావా, 5 లక్షలు ఇస్తావా, 10 లక్షలు ఇవ్వాలని అడగొచ్చు. అట్లా కాదు, చేసే కాడికి బ్రహ్మాండంగా చేసుడు. రేవంత్ రెడ్డి చేసిన మంచి పనులలో ఇది కూడా ఒకటి ఒప్పుకుంటున్నాను నేను. నాకు కూడా ఎందుకంటే ఇట్లాంటి కుటుంబాన్ని ట్యాంక్ బండ్ మీద ఉంటారు అబ్బా, వీళ్ళు ట్యాంక్ బండ్ మీద మీరు ఉంటారు, మీరు వెళ్ళి చూడండి, మీరు కనిపిస్తారు. హైదరాబాద్లో ఈయన శివ వాళ్ళ వైఫ్ వాళ్ళ పిల్లలతో 7 పిల్లలతో ఉంటాడు. ఆయన ట్యాంక్ బండ్ మీద ఎవ్వరికి ఏ ఇబ్బంది జరిగినా, బై మిస్టేక్లో పడ్డా, కావాలని పడ్డా, ఇంకే రకంగా జరిగినా ఖచ్చితంగా వాళ్ళని పైకి తీసుకొస్తూ ఉంటాడు. 100లాది మంది బిడ్డల్ని కాపాడిండు.
చాలామంది కాపాడిండు, చాలామంది శవాలు తెచ్చిచ్చి ఆ కుటుంబాలకు అప్పచెప్పిండు. అందుకోసానికి ఆయనకి ఇలా గుర్తింపుగా ఇది వచ్చింది. సో నేను ఇది తప్పకుండా ప్రభుత్వం నుంచి మంచి జరిగింది, ఇంకా జరగాలని కోరుకుంటా ఉన్నా. ఇంకా ఇవ్వాలి, తను కోరుకున్నట్టుగా తనకి ఇంకా ఇవ్వాలి. సో ఫైనల్గా ఇగో నిన్న ఇచ్చిండనే